చూసారా, తీవ్రమైన గాలులు, భయంకరమైన వర్షాలు, హింసను కలిగించే జీవులు చాలాసార్లు వాటి గూటిని నష్టపరుస్తుంటాయి. కానీ అది గాలితో ద్వేషం పెట్టుకోదు, ఎప్పుడు వర్షాలతో ద్వేషం పెట్టుకోదు. అలా అని హింసించే జీవులపైన ప్రతీకారం తీర్చుకోదు. అది ఏం చేస్తుంది అంటే పునఃస్థాపన వేరే ఏదో స్థానంలో మళ్ళీ తన గూటిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తిరిగి గూటిని నిర్మించుకొని తన పరివారాన్ని పోషించుకుంటుంది. అది కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న పిల్లల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూస్తుంది. ఇక మరోవైపు ఈ వీధి తన ప్రతీకారం తీర్చుకోవటానికి తిరిగి వాటి స్థావరాలకి చొచ్చుకుపోతుంది. ఇక ఆఖరికి అదే స్వయంగా అంతమైపోతుంది. అదేవిధంగా ఇది మానవులకు కూడా వర్తిస్తుంది. పగ స్వయంగా తనని తానే కాల్చివేసుకుంటుంది. ఉత్తమ స్థానం నుంచి పతనం వైపుకు తీసుకెళ్తుంది. ఒకవేళ జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే మార్పు గురించి ఆలోచిస్తూ పని చేయండి. లేకపోతే పగ అనేది మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తుంది.